రేణు దేశాయ్, జననం డిసెంబరు 4, 1981, ఒక తెలుగు నటి, మోడల్, కాస్ట్యూమ్ డిజైనర్. రేణుదేశాయ్ మహారాష్ట్రలోని పూణెలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబరు 4న జన్మించింది. ఆమె మొదట మోడల్గా కెరీర్ ప్రారంభించింది. 2000లో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ బాండ్ చిత్రం ద్వారా ఆమె సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహజీవనం మొదలైంది. తెలుగు సినిమా పరిశ్రమలో అదో చర్చకు దారితీసింది. పవన్తో సహజీవనం మొదలైన తరువాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్లీ 2003లో పవన్తోనే జానీ సినిమాలో నటించింది. 2004లో వీరిద్దరికి పెళ్లి కాకముందే అబ్బాయి అకీరా నందన్ పుట్టాడు. 2009 జనవరి 28లో వీరిద్దరూ పెద్దలు, తమ పిల్లవాడి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారికి కూతురు ఆద్య పుట్టింది. వారు 2011లో విడాకుల కొరకు కోర్టులో కేసు ఫైల్ చేయగా 2012లో వారికి విడాకులు మంజూరైనవి. 2018లో దేశాయ్ తనకు నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించింది. కానీ తన కాబోయే భర్త గుర్తింపును వెల్లడించలేదు. నటి, సంవత్సరం చిత్రం పాత్ర 2000 జేమ్స్ పండు రేణు, 2000 బద్రి వెన్నెల, 2003 జానీ గీత. కాస్ట్యూమ్ డిజైనర్, సంవత్సరం చిత్రం 2001 ఖుషి, 2003 జానీ, 2004 గుడుంబా శంకర్, 2005 బాలు, 2006 అన్నవరం, 2022 టైగర్ నాగేశ్వరరావు.